వివాదాస్పదమైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న మూవీ వంగవీటి వ్యవహారం మలుపు తిరిగింది. ఈ రోజు సాయంత్రం వంగవీటి ఆడియో రిలీజ్ ఉండడంతో రామ్ గోపాల్ వర్మ వంగవీటి రంగ తనయుడు వంగవీటి రాధాకృష్ణతో విజయవాడలో భేటీ అయ్యారు. చాన్నాళ్లుగా బయటకు కనిపించని వంగవీటి సతీమణి రత్నకుమారి కూడా వర్మతో భేటీలో పాల్గొన్నారు. వంగవీటి మూవీపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో రాధాకృష్ణను వర్మ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివాదాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా వంగవీటి వివాదంలో చిక్కుకుంది. దీంతో ఇవాళ బెజవాడలో వంగవీటి దేవినేని కుటుంబీకులతో వర్మ భేటీ అయ్యారు. రాధా రత్నకుమారులతో సినిమాపై చర్చించారు వర్మ. మరోవైపు కాపు కమ్మ పాటపై అభ్యంతరం ఉందన్నారు దేవినేని నెహ్రూ. ఫిల్మ్ మేకర్ కు ఏదైనా తీసే స్వేచ్ఛ ఉందన్నారు. సినిమా ఎందుకు చేయాలి అని అనుకున్నప్పుడు అంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్లో నేను చదువుతున్నప్పుడు నేను చూసిన విషయాలు కానీ నేను విన్నవి కానీ లేకపోతే నాకు అప్పుడు తెలిసిన కొంతమంది మనుషుల నుంచి విన్నది ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని ఎప్పటి నుంచో నేను నా శివ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నా కెరియర్లో నా బిగ్గెస్ట్ డ్రీమ్ ప్రాజెక్టు ఈ సినిమా. దానికోసం నేను తీయటం జరిగింది. ఇప్పుడున్న కొన్ని వివాదాలు ఏదన్నా నేనంటే రాధా రత్నకుమారి గారితో నాతో జరిగింది నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది దాంట్లో కొన్ని వివాదాలు ఉన్నాయి. దాని గురించి నేను తర్వాత ముందు అని చెప్తాను. నేను కేవలం ఇక్కడ నెహ్రూ గారిని కలవడానికి వచ్చింది. ఆబ్వియస్లీ ఆ కథలో నెహ్రూ గారి ఫ్యామిలీ పాత్ర కూడా వేరే విధాలుగా చాలా ఉందని అందరికీ తెలిసిన విషయం. అది నేను ఒక ఫిల్మ్ మేకర్గా నా మీద ఉన్న ఒక రెస్పెక్ట్తోనో లేకపోతే నా మీద ఉన్న నమ్మకంతోనో ఒక సినిమా దర్శకుడిగా నాకు ఒక రైట్ ఉంది పబ్లిక్ డొమైన్లో ఉన్న కథ నా పర్స్పెక్టివ్లో చెప్పడానికి అని ఆయన నా గౌరవించినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆయనకి. మోర్లెస్ దాని తర్వాత సినిమాని ఎట్లా తీశాను అది ఎలా ఉంది అనేది రిలీజ్ అయిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను.